నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే, ఇక ఈ పట్నం వచ్చినాం. ఈ పట్నంలో చైతన్యపూర్ కాలనీలా మరి ఇక తెలుసు కదా, అశోక్ సార్ అని ఇక చదువుకున్న పిల్లల కోసం ఉద్యోగాలు రాలేదని ఇస్తానన్నమాట తప్పిరు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఒక మంచి మాట, మీరు ఏదైతే ఆ రోజు మాట్లాడిరో మాకు ఇచ్చిన మాట, ఆ మాట ప్రకారంగా మీరు మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే అయిపోతుంది కదా అని అడిగి 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 ఈరోజు ఆమరణ నిరార దీక్షకు కూర్చున్నాడు. ఇప్పటికి 3 రోజులు అయ్యింది. మరి అతని ఆరోగ్యం ఎలా ఉంది, ఎట్లున్నది, అందుకే ఈ కాలనీకి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఇగో మరి ఈడ ఆ మేడం ఉన్నది, ఆ మేడాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. మరి లోపలికా పోనిస్తలేరు, ఎందుకంటే ఇక తెలుసుగా మీకు, ఇక నేను చెప్పాలనా, అందుకనే జర చూస్తూనే ఉండండి. నమస్కారం మేడం. ఇప్పుడు సారు మరి ఆరోగ్యం ఎట్లుంది మేడం? ఇప్పుడే డాక్టర్స్ తీసుకొచ్చారు. అదే ఆఫ్టర్నూన్ కంప్లైంట్ ఇస్తే ఇట్లా హెల్త్ ఇష్యూ ఉంది అంటే డాక్టర్ని తీసుకొచ్చారు. వాళ్ళు బ్లడ్ అది షుగర్ లెవెల్ పడిపోయింది. స్టార్టింగ్ రోజు షుగర్ లెవెల్ 175 ఉందండి, సెకండ్ రోజు 125, ఈరోజు 99 ఉంది. అదేవిధంగా బీపీ లెవెల్ కూడా పడిపోయింది. ఆక్సిజన్ సరఫరా సరగలేక హెడేక్ ఉంది, ప్లస్ మాట్లాడడం కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది సారు. ప్రజెంట్ రోజుకి ఇప్పటికైతే డాక్టర్స్ ఉండైతే హాస్పిటల్లో జాయిన్ చేయండి, కొంచెం క్రిటికల్గా ఉంది, ఆక్సిజన్ లెవెల్ తక్కువ అయితే కోమలోకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది అని అయితే డాక్టర్ అయితే సలహా ఇచ్చారు. చూద్దాం మరి వీళ్ళు పోలీసులు మరి ఏం చేస్తారో అనేది చూద్దాము. కనీసం వచ్చిన మీడియాతో కూడా మాట్లాడనివ్వట్లేరు. వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేస్తున్నారు. స్టూడెంట్స్ వస్తే స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అన్ని రాసుకొని ఇక్కడికి వెళ్ళి వెళ్ళగొట్టడం జరుగుతుంది. వాళ్ళని బెదిరించి మళ్ళీ ఇంకోసారి వస్తే బాగుండదు అని చెప్పి బెదిరించి వెళ్ళగొడుతున్నారు వాళ్ళని. ఇది మాత్రం నిర్బంధించి ఈ విధంగా చేయాల్సిన అవసరం ఏముంది అసలుకి? మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే ఇచ్చిరో అది మొత్తం కూడా ఏం అడగట్లేరు సార్ వాళ్ళు. స్టూడెంట్స్ చాలా మంది నిరుద్యోగుల కోసం చాలా ఫైట్లు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం నిరుద్యోగుల గురించి, నిరుద్యోగుల అంశం మీదనే అట్టుడుకుతుంది. ఒక సైడ్ గ్రూప్ 1 గురించి, ఒక సైడ్ నోటిఫికేషన్ల గురించి పిల్లలు లైబ్రరీలలో, గ్రంథాలయాల్లో, స్టడీ హాళ్ళల్లో ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తున్నారు. వాళ్ళ వంతుగా వాళ్ళు చేస్తున్నారు. సారు తన స్థాయికి మించి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటూ ఈరోజు 3వ రోజు. హెల్త్ మాత్రం చాలా క్రిటికల్గా ఉంది. మరి చూడాలి నైట్ మరి ఏమైనా హాస్పిటల్లో జాయిన్ చేయించాలా లేదా అనేది. మరి వీళ్ళు బయటకు కూడా వెళ్ళనియట్లేరు. కనీసం నన్ను కూడా వాయిస్ ఇవ్వద్దు, చూడనీక ఎవరు రానియొద్దు అంటే మరి ఇంట్లోనే నలిగిపోవాలి, కుమిలిపోవాలట్టుంది మరి వీళ్ళు చేసే వ్యవహారాన్ని బట్టి. ఎవరైనా వచ్చి కనీసం పరామర్శించడానికి వచ్చేటోళ్ళని కూడా ఎంక్వైరీ చేసి వెళ్ళగొడుతున్నారు. మరి వాళ్ళేమన్నా దేశద్రోహులా, వాళ్ళేమన్నా అంటారా, లేకుంటే వాళ్ళేమన్నా రెచ్చగొడతారా? వాళ్ళ వంతుగా వాళ్ళు సార్ ఎట్లా ఉన్నారో చూడనీక వస్తున్నారు అంతే. కనీసం మాట్లాడనివ్వట్లేరు, లోపలికి రానియట్లేరు, మీడియా ముందర మాట్లాడొద్దు అంటారు. మరి ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ చెప్పుకోలేము? ఈ గోస ఎక్కడ చెప్పుకోవాలి? మరి ఇది ప్రజాపాలన అన్నారు కదా, ఈ ప్రజల బాధలు గాథలు మరి అడగొద్దేనేమో. అదే అట్టుంది, ఇంకా అడగొద్దు. ఎవరైతే గిట్లనే ఎవరైనా ప్రశ్నిస్తారో, ఎవరన్నా అడుగుతారో వాళ్ళని ఈ విధంగా కట్టడి చేసి ముట్టడి చేసి ఎట్లా అనగదొక్కాలనేది చూస్తారు. ఇది ఒకటే నేర్చుకుంది గవర్నమెంట్. ప్రశ్నించేటోళ్ళని ప్రశ్నించొద్దు. కొంతమంది మేధావులు ఉన్నారు ఇంత ముందుకు, వాళ్ళు ఇప్పుడైతే కనిపిస్తలేరు. మరి ఉన్నారో పోయారో కూడా అర్థం కావట్లేరు. ఎక్కడ దాక్కున్నారో ఎక్కడ పోయినారో కూడా అర్థం కావట్లేరు ఈ టైంలో. మరి నిరుద్యోగుల మీదనే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడింది అంటున్నారు. మరి నిరుద్యోగుల సమస్యలు ఎందుకు కనపడతలేవు మీకు? సార్ అడగడం తప్పేం కాదు, మరి ఇది తప్పు పదమా? మీరు మెన్షన్ చేసిందే కదా, 1 సంవత్సరం లోపు 2 లక్షలని ఉన్న పిల్లలకి ఆశ పెట్టి వాళ్ళు మభ్య పెట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ వేయట్లేదు, వీళ్ళని వేస్తారు అని వాళ్ళ ఇంట్ల దగ్గర ఉండి ఊళ్ళలో ఉన్న వాళ్ళకి నచ్చజెప్పి మీరు వీళ్ళకి ఓటు వేయండి, మాకు జాబులు వస్తాయి, ఈ గవర్నమెంట్ వేయట్లేదు అని చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయినాక కనీసం ఆయన కంటికి కూడా కనపడతలేరు. పిల్లలు చేసే ఈ రాస్తారోకరు, ధర్నాలు, ఈ దీక్షలు కనిపించట్లేవు అట్టుంది సార్కి. మరి ఏమనాలో ఏం అర్థం కావట్లేదు. ఇంకా ఈరోజు ఈ పిల్లల కోసం ఈ గ్రూప్ 1 కావచ్చు, సరే ఇచ్చిన మాట కోసం సార్ మరి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుండు కదా, అంటే ప్రాణాలకు తెగించానట్టు. ఇది ఈ ప్రాణం పోతే మరి గవర్నమెంట్ తెచ్చిస్తుందా? మరి సారు కూడా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటూ ఎందుకు ఇంత ఈ పిల్లల మీద ఎన్ని దీక్షలు చేసినా ఏం చెమక చేసినట్టు ఉండట్లేదు. బయటకు వచ్చి ర్యాలీలు చేసినా ఏం బయటకు వెళ్ళట్లేదు. కనీసం మెయిన్ మీడియా ఉంది, మెయిన్ మీడియా కూడా ఈ నిరుద్యోగుల గురించి ఎక్కడ పట్టించుకోవట్లేదు. కనీసం ఈ విధంగా దీక్ష చేస్తే అట్లనైనా బయటకు వెళ్తుంది అనే ఉద్దేశంతో సార్ ఈ దీక్ష, ఇది ఇంతకుముందు కూడా ఫస్ట్ సార్ చేసినప్పుడు అదే కాంగ్రెస్
ప్రభుత్వంలో ఉన్నోళ్ళు వచ్చి దీక్ష మానిపించారు, ఇస్తాము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి విరమించారు. అది జాడలేదు, ఊసలేదు, ఏది లేదు. రెండోసారి చేశారు, 10 రోజులైనా కనీసం ఆయనకు నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదని, ఆరోగ్యం మొత్తం క్రియాటిన్ టెస్ట్ చేస్తే కిడ్నీ ఫంక్షనింగ్ మొత్తం డ్యామేజ్ అయిందనే ఉద్దేశంతో విరమించిండు 10వ రోజు. ఈసారి మళ్ళీ 3వ సారి చేయడం. ఇప్పుడైనా మరి ఆ రేవంత్ రెడ్డి గారికి, ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ కు కళ్ళు ఇప్పుడైనా తెరుచుకుంటాయా, తెరుచుకోవా, అట్లనే నిమ్మకు నీరెత్తిన ఉంటుందా అనేది చూడాలి. ఇంకా సార్ మాత్రం నోటిఫికేషన్ ఇచ్చిన దాకా నేను దీక్ష చేస్తా అనే ఆయన, ఆ సార్ కూడా ఆ విధంగానే మొండిగానే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత మొండిగా ఉందో ఆ సార్ కూడా అట్లనే మొండిగానే ఉన్నాడు. ఇట్లా మొండిగా మరి ప్రభుత్వంతో, ఆ ప్రభుత్వం ఇప్పటికే మొండిగా ఉంది, మరి ఈ మొండోళ్ళతోటి ఈ మొండిగా ప్రవర్తిస్తే ఉన్న పానం పోతే మరి ఇదెట్లా? మరి మనం కూడా కాంగ్రెస్ చూసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళ యొక్క డిసిషన్ పైన ఆధారపడి ఉంటది. వాళ్ళకు సారు ఏ విధంగానైతే ప్రాణాలకు తెగించి ఇప్పటికి 3వసారి, ఎందుకంటే మీకు ఇచ్చిన మాటలు కూడా కొన్ని సార్లు నమ్మి ఇప్పుడు ఇది 3వసారి తీసుకున్నాడు. మరి ప్రాణాలకు తెగించి కూర్చున్నాడంటే మరి ఇప్పటికీ మీకన్నా అర్థం కావాలి. మీరు మొండిగా అటనే వ్యవహరిస్తే ఆ ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నట్టు అవుతుంది సారు. అందుకనే మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి ఈ పిల్లలకి ఇస్తానన్న ఆ నోటిఫికేషన్లు కావచ్చు, ఆ ఉద్యోగాలు కావచ్చు, మీరు ఇచ్చినయే అడిగాడు, కొత్తగా అడగలే, మీరు ఇచ్చినయే. మీరు ఇచ్చినవి కూడా మొత్తం ఏమొద్దండి, 50,000 ఇవ్వండి. ఇప్పుడు చదువుకుంటారు, ఖాళీగా ఉన్న వాళ్ళు చదువుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ మన అయిపోయి కూడా ఇప్పుడు 2-3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి వాళ్ళని ఫిలప్ కూడా చేయలేదు. అవి ఫిలప్ చేసేసి ఇప్పుడు ఎట్లా గ్రూప్ అని ఇప్పుడు ఇష్యూ ఇప్పుడు తేలదు, అది గ్రూప్ 2 గ్రూప్ 3 ఫిలప్ చేసేసి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇప్పుడు మీ ఖాళీలు తెలుసుకోవడానికి ఎంతసేపు పడుతుంది తెలుసుకొని, సరే అవి పక్కన పెట్టు, గ్రూప్ 2 గ్రూప్ 3 పక్కన పెట్టు. రెడీగా ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి, పోలీస్ రిక్వైర్మెంట్ ఉంది, డిఎస్సి ఉంది, గురుకులాలు ఉన్నాయి, JLDL ఉంది, ఎస్టేట్ పోస్టులు ఉన్నాయి. వీటికి అడ్డంకులు ఏం లేవు కదా. ఇప్పుడు నోటిఫికేషన్ అడిగితే వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఏమంటారు, ఇప్పుడు గ్రూప్ 1 కొలిక్కి రాలేదు, కోర్టులో ఉంది, దీని మీద డిపెండ్ అయ్యి గ్రూప్ 2 గ్రూప్ 3 ఉంది, నోటిఫికేషన్ ఎట్లా వేయాలంటారు. అవేమొద్దు, అవి పక్కన పెట్టండి, ఆ 3 పక్కన పెట్టండి. మిగిలిన నేను చెప్పిన వాటికైతే అడ్డంకి లేదు, అవి వేయండి. అవి చదువుకుంటారు ఇంతసేపు, అవి కొలిక్కి వచ్చినాక అప్పుడు అవి వేయండి. ఇవి రానులు మళ్ళీ అవి చదువుకుంటారు కదా. పోయినసారి అట్లా అన్ని ఒకేసారి వేసి మాకు పోస్ట్ పోన్ కావాలని వాయిదా ఉద్యమం చేశారు కదా పిల్లలు, అన్ని ఒకేసారి ఉద్యోగాలు పెడితే. అవును, డిఎస్సి మ్యాథ్స్ ఉన్నోళ్ళు ఎలా ఏం చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు, ఎందుకంటే అందులో కూడా మ్యాథ్స్ ఉంటుంది. వీళ్ళు డిఎస్సి ఇది రాస్తారు, అది రాస్తారు. వాళ్ళు ఏమన్నారు, ఒకేసారి 2 వేస్తే మేము ఎట్లా రాసుకోవాలని వాయిదా అన్నారు. ఆయన ఏమంటారు, రేవంత్ రెడ్డి ఏ రాష్ట్రంలో లేదు, ఈ రాష్ట్రంలో పిల్లలు నోటిఫికేషన్ వేయొద్దని ధర్నాలు చేస్తున్నారు అంటారు. అది ఎందుకు ధర్నా చేసిరో నీకు అసలు అవగాహన ఉందా? నీకు దేనికి వేసిరు? అన్ని ఒకేసారి పెట్టేసరికి ఎట్లా రాస్తారు? మినిమం అవగాహన లేకుండా మీరు ఎట్లా మాట్లాడతారు? సీఎం స్థాయిలో ఉండి అసలు ఏంది రీజన్ ఏంది, దేనికి చేసిరని మీకు తెలియాలి కదా. కనీసం నోటిఫికేషన్ డిస్టెన్స్ ఉండాలని తెలియాలి కదా. గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 ఫిలిమ్స్ 3 సిలబస్ సేమ్ ఉంటాయి, పెట్టు, ఒకదాని తర్వాత ఒకటి పెట్టు, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు డిఎస్సి అలాగుంటుంది సిలబస్, గ్రూప్స్ అలాగా ఉంటుంది. మరి ఇది రాయాలనుకుంటారు, అది రాయాలనుకుంటారు. మరి ఇది అది రాసేటోళ్ళకి ఇప్పుడు ప్రాబ్లమే కదా. వాళ్ళు ఏమంటారు, బయటకు వచ్చి కొద్దిగా టైం ఇవ్వండి, ఇది రాసాక ఇదన్నా పెట్టండి, ముందు అదన్నా పెట్టండి, ఏదో ఒకటి పెట్టండి, ఇది అయిపోయినాక దీనికి టైం ఇవ్వండి, చదువుకుంటా అంటారు. అది తెలియకుండా ఏ రాష్ట్రంలో అడగ విధంగా ఇంతవరకు ఎక్కడ జరగలేదు, నోటిఫికేషన్లు వద్దు అని ధర్నాలు చేస్తారంటే ఇక నీకు అవగాహన ఉందా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు అసలు. అదే ఏందంటే ఈ రాష్ట్రంలో ఏమున్నదంటే అవి ఎందుకు అడుగుతున్నారో కూడా తెలియని అంత పెద్ద సారు మనకు సీఎం కావడం కూడా చాలా గౌరవంగానే ఉంది, నాకైతే గర్వంగా ఉంది. ఫస్ట్ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేట ఆయనకు ఉందా లేదా బుర్ర అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు చక్కగా ఇవ్వాలి కదా. నీకు అంత చేత కాకుండా మీ కాంగ్రెస్ పెద్ద నాయకుడే ఉన్నాడు కదా, రాహుల్ గాంధీ అసోడిది ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చినప్పుడు నువ్వు పోయి 2 గంటలు కూర్చోరు, అది అయిపోతుంది, సొల్యూషన్ వస్తుంది కదా. 2 గంటలలో నిరుద్యోగుల సమస్య అయిపోతుంది కదా. నువ్వు ఎన్ని ఫిలప్ చేసినావో చెప్తారు, ఇంకెన్ని చేసినావు, నువ్వు ఏ నోటిఫికేషన్లు, కొత్త నోటిఫికేషన్లు ఎన్ని జాబ్లు ఇచ్చినావో చెప్తారు, అన్ని చెప్తారు, క్లియర్ కట్ గా చెప్తారు. నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అవసరం లేదు. వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ రోజు నిరుద్యోగులే కదా. రాహుల్ గాంధీ వచ్చిన రోజు కూడా నిరుద్యోగులే కదా, వాళ్ళే కదా అక్కడ ఉండేది. ఇప్పుడు ఎవరైనా అడిగితే మీరు పేడ్ ఆర్టిస్టులు, బీఆర్ఎస్ కార్యకర్తలు గిట్ల నిందలేయడం, అడిగటోను కూడా ఆయంత ఆ పదమని ఆయంత అడగకుండా చేయడము, ఇది ఒక్కటి నేర్చుకున్నారు మొత్తం మీద. పేడ్ ఆర్టిస్టులు బీఆర్ఎస్ కార్యకర్తలు, అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు పేడ్ ఆర్టిస్టులు అనుకుందాం, ఒకవేళ అనుకుందాం అంటే వాళ్ళని చూడవా మనుషులు లెక్క, వాళ్ళు అడగొద్దా? అంటే నీకు డబ్బా కొట్టి నీ కాడు ఉన్నోళ్ళకి అని ఇచ్చినావా? ఇక సరే వాళ్ళకి వద్దు కానీ మరి ఇంట్లో ఉన్నావా, నువ్వు వాళ్ళు ఉన్నావా? ఎల్లు నువ్వు ఒక మాట చెప్పుకోవాలా సారు, తెలంగాణ 10 సంవత్సరాల కాలంలో నానా ఇబ్బందులు పెట్టిర్రు, ఇంటికి ఒక ఉద్యోగం అన్న మన పెద్ద సారు కేశవర్ సారు పాతాళానికి పక్క కేసిరు. పిల్లలు తలుచుకుంటే మీరు ఎవరితోటి పెట్టుకుంటారో తెలుస్తలేదు, ఆ స్టూడెంట్ తోటి పెట్టుకుంటున్నారు. స్టూడెంట్ తలుచుకుంటే ఏమవుతుందో తెలియదు. 30 లక్షల స్టూడెంట్స్
వాళ్ళు ఏదనుకుంటే అది అవుతుంది, కానీ వాళ్ళతోటి ఆట అయితే ఆడుతారు. ఎందుకు ఆడుతారు చెప్పనా నేను? ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి మీరు వాళ్ళతోటి ఆట ఆడుతారు. ఎందుకంటే వీళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఏదో ఆ కాలానికి ఇంత మొక్కేస్తానో ఓన్లీ ఒకరిని పట్టుకున్న దాంట్లో ఆడుతారు. వీళ్ళు గిట్టనే ఎగురుతారు అనే స్వభావంతో ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడేం మాట్లాడుతారో తెలుస్తలేదు సారు. ఇప్పటికైనా ఇచ్చిన మాటతోటి ఆ సారు అందరి కోసం అడిగిండు. అంటే మీ ఉద్దేశం ఏంది? ఒకవేళ ఈ ఉద్యోగాలు వేస్తే మీరు ఇస్తానన్న మాట నిలబెట్టుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 93% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు డెవలప్ అయ్యి ఒక ఉద్యోగాలు చేస్తే ఈ రాష్ట్రం అదో విధంగా ముందుకెళ్తే మరి అప్పుడు మా పని అయిపోతుంది అనుకుంటారా ఏంది? అట్లా అనుకోనేనా అనగదొక్కుతురు? మాకు అదే అర్థమవుతుంది మరి. వినరా? మరి ఇప్పటికైతే సారు ప్రాణం అయితే, సారు ఆరోగ్యం అయితే అది స్థాయి దాటిపోయింది అది. కాబట్టి ఇప్పటికి కూడా మరి సార్ వాళ్ళు కూడా పోలీస్ వ్యవస్థ మొత్తం ఇక్కడనే ఉంది. మరి సార్లను కూడా అడిగినాం కానీ వాళ్ళ పరిధి ఉంటుంది. వాళ్ళు అటు ఆకాశానికి కాకుండా ఇక్కడ కింద కాకుండా మధ్య నుండి వాళ్ళే శలమల ఇట్లా ఆడితే వాళ్ళ ప్రాణాలు కూడా. వాళ్ళని ఏమనాలి? చెప్పిన పని వాళ్ళు చేయాలి. ఇప్పుడు వాళ్ళ మీద ఫోర్స్ పెడతామా ఏమన్నా కాదు, వాళ్ళు మన మీద చేతురా, ఇక వాళ్ళు చెప్పిన పని చేయాలి. అందుకని ఇప్పుడు లోపలికి కూడా ఉండాలి. ఒక్కసారికి ఇట్లా పోయి సారు ఎట్లా ఉంది నీ ఆరోగ్యం అని ఒక మాట అడుగుదామని అనుకున్నాను నేను. నన్ను కూడా పోవద్దు మీరు, లోపలికి పోతే ఇన్ఫెక్షన్ అవుతుందట అట చెప్పారట డాక్టర్. మనుషులు పోతే ఇన్ఫెక్షన్ అవుతుందట. హాస్పిటల్కి మరి తీసుకుపోవాలి కదా డబ్బున. ఈ మాట చెప్పలేదా ఏందని ఇంతసేపు నేను వచ్చి కూడా 2 గంటలన్నర ఎక్కువ అవుతుంది. మరి ఇప్పటిదాకా లేదు. అందుకనే ఇక లాస్ట్కు ఆ మేడం అన్న, ఎందుకంటే దగ్గర ఉంటుంది కదా, మరి ఎట్టెట్టుంది మా కళ్ళతోటి పాపం కళ్ళతోటి చూడకూడటమే కానీ కనీసం అడిగానే తెలుసుకుందామని అడుగుతున్నా. ఇప్పటికి చివరికి ఎట్లా ఉంది మేడం? క్రిటికల్గానే ఉన్నదా? ఇప్పుడు ఏమైనా వాళ్ళు తీసుకపోకపోతే మీరన్నా ఏమైనా తీసుకుపోయి మంచి చేయించే ప్లాన్ ఏమైనా ఆలోచన చేస్తురా ఏంది? చేస్తాం సార్, తీసుకెళ్తాము, ట్రీట్మెంట్ చేపిస్తాము. నేను అశోక్ సార్ తన స్థాయికి మించి తను చేస్తున్నాడు. నిరుద్యోగులకు నేను కూడా ఒకటి చెప్పాల్సిందంటే, మీ వంతుగా మీరైతే ఏదైతే మీ వంతు ఏదైతే మీకు స్థాయి మించి మేము చేయమని మేమేం అనట్లేదు. మీ వంతు మీరు ఏదైతే చేయగలుగుతున్నారో మీరు కూడా ఆ ధర్నాలు చేయడము, కనీసం ఫ్లెక్సీలు పట్టుకొని నిరసనలు వ్యక్తం చేయడము, అలాంటివి చేస్తే కనీసం అప్పటికైనా కొంచెం రీచ్ అవుతుందేమో. మీ వంతుగా మీరు ఏది చేయదలుచుకున్నారో నోటిఫికేషన్ల కోసం అది చేయండి. నోటిఫికేషన్లు వస్తే మీ భవిష్యత్తే బాగుంటది. సార్కి వచ్చేది ఏం లేదు దాంట్లో. ఇన్స్టిట్యూట్ అంటారు కానీ ఇన్స్టిట్యూట్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో దిల్సునార్లో కోకొల్లలు ఉన్నాయి. మా ఒక్క ఇన్స్టిట్యూట్ ఏం లేదు. ఇన్స్టిట్యూట్ మీద మాత్రం బదనాం పెట్టకండి. సార్ ఆరోగ్యం మాత్రం ప్రెసెంట్ అయితే క్రిటికల్ గా ఉంది. హాస్పిటల్ తీసుకుపోయే ప్రయత్నం అయితే చూస్తారు కదా. స్టూడెంట్ కావచ్చు, ఈ హైదరాబాద్లో ఉండే ఓయూ స్టూడెంట్ కావచ్చు, ప్రతి ఒక్క విద్యార్థి కావచ్చు అంటారు కదా చదువుకున్న వాళ్ళని. ఈ చదువుకున్న వాళ్ళు మరి ఏం ఆలోచన చేస్తారో, ఎందుకు చేస్తారో, ప్రభుత్వం మాత్రం ఇలా చేసింది. ఈరోజు గన్ పార్క్ దగ్గర కూడా ఏదో ఇవాళ తెలంగాణ విమోచన దినం, ఆ గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గరికి ఈరోజు మునుగోడు రాజగోపాల్ రెడ్డికి చెప్పుకుందామని కూడా వచ్చారట. ఆడికి చాలామంది పోవడానికి పెద్ద ఎత్తున ఆ పబ్లిక్ గార్డెన్ కాడికి పోదామని, ఆ గన్ పార్క్ దగ్గరికి పోదామనుకుంటే ఎక్కడోళ్ళని అక్కడనే అది ఏమంటారు మెట్రో ట్రైన్ ఎక్కుతారు కదా, మెట్రో రైలు ఎక్కేదానికి ఆ పిల్లర్ల కాడ ఎక్కడోళ్ళని అక్కడనే ఈ ఓయూ విద్యార్థులు ఆడికి పోదామనుకుంటే వాళ్ళని ఆపేసిరట పోలీసు వాళ్ళని పెట్టి. ఇగో ఇలాంటిది జరుగుతుంది అబ్బా తెలంగాణలో. మరి మీరేం మేలుకుంటారో, మీరేం చదువులు చదివిరో, మరి మీరు ఎక్కడోళ్ళు ఉంటే ఎట్లా? ఈరోజు ఇక్కడ మీకోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది స్టూడెంట్స్ కోసము, వాళ్ళ ఉద్యోగాల కోసము తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. మరి మీరు ఎక్కడెక్కడ ఉన్నారో, మరి ఎట్లెట్లున్నారో ఒకసారి సార్ గురించి ఆలోచన చేయాలని కూడా ఈ తల్వార్ తాత టీవీ ద్వారా మీకు కూడా తెలియజేస్తున్నా. మీరు ఎక్కడున్నా ఈ తల్వార్ తాత మీకు సపోర్ట్గా ముందు ఉంటుందని కూడా మాట ఇస్తున్నా. చూస్తూనే ఉండండి ఈ తల్వార్ తాత టీవీ.